ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటనకు సిద్ధమయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మొదటి రోజు అంటే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా మక్తల్కు చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. 3 గంటల నుంచి 4 గంటల వరకు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదిత బరాజ్ల నిర్మాణ ప్రతిపాదనలపై అధికారులతో చర్చిస్తారు. సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు కోయిల్ సాగర్, కృష్ణా, భీమా నదులపై నిర్మించ తలపెట్టిన బరాజ్లు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అక్కడి నుండి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు సోమశిల్లి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల 45 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకు మగవాణి రిసార్ట్స్ రివర్స్ ఫ్రంట్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేయబోతున్నారు. ఇక రెండవ రోజు రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్ హౌస్ కు సీఎం చేరుకుంటారు. 10 గంటల 40 నిమిషాల నుండి 11 గంటల 40 నిమిషాల వరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజ్ 3 హెడ్ రెగ్యులేటర్ నార్లాపూర్ రిజర్వాయర్ ను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. 11 గంటల 50 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు నాగలాపూర్ హెడ్ ప్యాడ్ నుంచి బయలుదేరి ఏదుల రిజర్వాయర్, పంప్ హౌస్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా సీఎం పరిశీలిస్తారు. ఇక నెక్స్ట్ మధ్యాహ్నం 2 గంటలకు భూత్పూర్ మండలం కొత్తూరు తెరుపాకకు వెళ్తారు. 2 గంటల 10 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు కరువీనర్ రిజర్వాయర్ ప్యాకేజ్ 14, 15 పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఉదండాపూర్ కు చేరుకుంటారు. 5 గంటల 10 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల వరకు ఉదండాపూర్ రిజర్వాయర్ ప్యాకేజ్ 17, 18 పనులను పరిశీలిస్తారు. ఇక సాయంత్రం 6:30 గంటలకు ఉదండాపూర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు.